తెలంగాణ కవిత గారు, ఆంధ్ర హోంమంత్రి అనిత గారు, పాత మాజీ మంత్రి రోజా గారు, ఇలా ముగ్గురులో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు 2 పేర్లు చాలా కూల్గా చెప్పారు. రోజా గారు పేరు చాలా కోపంగా చెప్తున్నారంటే అక్కడే ఫిక్స్ అయిపోయా నేను. ఆమె గురించి నెగిటివ్గా చెప్తానేమో అని. పప్పులో కాలేస్తున్నారు అందరూ. కాదమ్మా, నాకు ముగ్గురు లేడీస్, ఒక్కళ్ళని కూడా తక్కువ అంచనా వేసి మాట్లాడేది పరిస్థితి కాదు ఇది. కవితక్క కొత్త పార్టీ పెట్టింది కాబట్టి మొన్న కూడా నేను చెప్పాను. ఎందుకంటే మహిళల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎంతైనా కేసీఆర్ బిడ్డ కాబట్టి స్త్రీల గురించి, మహిళల గురించి, ఆడపిల్లల గురించి కష్టాలు ఒక ఆడదానికే తెలుసు అని చెప్తారు. దీంట్లో మాత్రం ఫిక్స్ 100% ఉంటుంది. ఇంకోటి హోంశాఖ, ఇప్పుడు అనిత అంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆమె హోంశాఖ ఇచ్చి మంచి పని చేశారు. నాకు అదైతే ఒక లేడీకి ఇచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే హోంశాఖ అనేది లేడీస్కి ఇస్తేనే ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కానీ వాళ్ళకి తెలుస్తుంది. అందుకని మన అనిత గారికి ఇచ్చారు కాబట్టి నాకు హ్యాపీ. ఇంకా కవితక్క గురించి చెప్పాలంటే కొత్త పార్టీ ఇప్పుడిప్పుడే పెట్టారు కాబట్టి టీఆర్ఎస్ అని పెట్టారు. ఫస్ట్ కూడా టీఆర్ఎస్ అనే పెట్టారు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ అనే పెట్టారు. కానీ పర్వాలేదు. ఏంటంటే ఇప్పుడు ఉచిత వైద్యం, చదువులు, దాని గురించే మాట్లాడారు. కావాల్సింది, పేదవాళ్ళకి కావాల్సింది ఏంటి? అదే కావాలి. చదువులు లేక, డబ్బులు లేక చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కూడా కూలి పనులు పంపిస్తున్నారు. ఇంకా వైద్యం గురించి చెప్పుకోవాలంటే డబ్బులు లేక ప్రాణాలే వదిలేసుకుంటున్నారు. అలాంటి దానికి కవితక్క ఇది మంచి ఆఫర్ పెట్టారు. కానీ చెప్పిన మాట నిలబెట్టుకుంటే మాత్రము 100% అందరికీ మంచి జరుగుతుంది. ఇంకా రోజా గురించి చెప్పాలంటే, రోజా అంటే నాకు కొంచెము ఎంతైనా మీకులాగే నాకు కొంచెం కోపమే. ఎందుకంటే ఎంతసేపు జబర్దస్త్లో మీరు చూసే ఉంటారు. ఆమె ఒక పదవిలో ఉండి, ఒక మంత్రిగా ఉండి, ఆమె జబర్దస్త్లో కూడా చేసింది, జబర్దస్త్లోనే ఉండింది. కానీ ఆమె ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవాలి. ఒక పార్టీలో ఉన్న తర్వాత దేని మీద ఏమంటారు ధ్యాస పెట్టకూడదు. మనకి ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తే ప్రజల గురించి ఆలోచించాలి, అలా పెట్టాలి. కానీ ఈమె అన్నిట్లో జబర్దస్త్లో ఏదో ఒక సినిమా హీరోయిన్ సినిమాలో చేసినట్టే ఆమె బయట కూడా అలాగే చేసింది. కాకపోతే నేను రోజా గురించి నేనేం చెప్పను, ఎందుకంటే ఆమె అంటే నాకు కొంచెము కోపమే. అయితే వీళ్ళిద్దరి గురించి అయితే నేను చెప్పగలను, కవితక్క గురించి, అనిత గురించి. ఫైనల్గా ఎవరికి మార్కులు వేస్తారు? నేను మార్కులు వేయాలంటే నేను ఇద్దరికి వేస్తాను. అనితకి వేస్తాను, మన కవితక్కకి కూడా వేస్తాను. ఇద్దరికి మార్కులు వేస్తాను నేను.